एक्सफोलिएट करना अच्छी बात है, लेकिन रोज़ एक्सफोलिएट करना ये अच्छी बात नहीं है। ఏంటి భయ్యా ఇంకా స్కిన్ కేర్ అంటే ఆ ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఫేస్ వాష్లు అవే అనుకుంటున్నావా? అవి 2024లోనే అయిపోయాయి భయ్యా. 2025లో స్కిన్ కేర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ స్కిన్ని మీరు హెల్తీగా గ్లోయింగ్గా ఉంచుకోవాలంటే ఈ 2025లో చాలా ఈజీ. ఎలా అనేది నేను చెప్తా. ఈ వీడియోలో నేను 2025లో స్కిన్ కేర్ ట్రెండ్స్ ఏంటి, ఎక్కువగా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి, టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది వీడియోలో చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ట్రెండ్ ఏంటి అంటే ఏఐ ఇంటిగ్రేటెడ్ స్కిన్ కేర్ అన్నట్టు. సో ఇప్పుడు ఏఐ అంటే మామూలుగా మనం మొబైల్లో యూజ్ చేస్తాం. చాట్ జీపీటీ, డీప్ సీక్, జెమినా ఇలా మనం ఏఐని యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు వీళ్ళు స్కిన్ కేర్లో కూడా ఏఐని ఇంటిగ్రేట్ చేస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు రోబోట్ సజెషన్ ఇస్తుంది అన్నట్టు, బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయి అని చెప్పేసి. జస్ట్ జోక్ చేసా అంతే. సో ఇప్పుడు ఎలా అంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఒక ఫేమస్ అప్లికేషన్ కూడా ఉంది. జస్ట్ మీరు అందులో ఏం చేయాలంటే మీ ఫేస్ పిక్చర్ అనేది నీట్గా అందులో అప్లోడ్ చేయాలి. నీట్గా ఫోటో దిగి అందులో అప్లోడ్ చేయాలి. అది మీ స్కిన్ని అనలైజ్ చేసి రికగ్నైజ్ చేస్తుంది అన్నట్టు. ప్రాబ్లం ఏంటి అనేది రికగ్నైజ్ చేసేసి మీకు ఒక స్కిన్ కేర్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్కిన్ కేర్ కిట్ మీరు యూజ్ చేసినట్టయితే మీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ మీరు ఓవర్కమ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీ అయిపోయింది 2025లో మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయటం. 2024లో మనం మామూలుగా మాన్యువల్గా ఒక్కొక్క ప్రోడక్ట్ని చూస్ చేసుకునేది. ఇప్పుడు కిట్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది, అది కూడా ఒక సెల్ఫీతో. సో ఇప్పుడు సెకండ్ ట్రెండ్ ఏంటి అంటే నో మోర్ ఓవర్లోడింగ్. 2024లో స్కిన్ కేర్ అంటే ఇప్పుడు మల్టిపుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుండే, లైక్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సిరమ్, టోనర్, సన్ స్క్రీన్, ఇంకా చాలా యూజ్ చేస్తుండే, మల్టిపుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుండే. కానీ ఇప్పుడు అలా లేదు. ఓన్లీ 3 స్టెప్స్. ఈ 3 స్టెప్స్ ఏంటి అంటే క్లిన్జింగ్, ట్రీటింగ్, ప్రొటెక్టింగ్. క్లిన్జింగ్ అంటే ఒక మంచి ఫేస్ వాష్, ట్రీట్మెంట్ కోసం ఓ మంచి సిరమ్, ప్రొటెక్టింగ్ కోసం మంచి సన్ స్క్రీన్, అంతే, ఇంకేమీ లేదు. ఈ ట్రెండ్ వల్ల లాభం ఏంటి భయ్యా అంటే చాలా లాభం ఉంది. మనకు చాలా డబ్బులు సేవ్ అవుతాయి. తక్కువ ప్రోడక్ట్స్లో మనకు ఎక్కువ రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నట్టు. సో నెక్స్ట్ ట్రెండ్ ఏంటి అంటే బ్యారియర్ రిపేర్. సో 2024లో ఒక 2-3 బ్రాండ్స్ మినహాయించి అన్ని బ్రాండ్స్కి ఫీడ్బ్యాక్ వచ్చిందంట. ఏంటి అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళ స్కిన్ అనేది డ్రైగా, రెడ్నెస్, ఇచ్చినెస్, యాక్నీ ఇలాంటి ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి ఫీడ్బ్యాక్ చాలా వచ్చినాయి అన్నట్టు. అందుకని చెప్పేసి ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి అన్ని ప్రోడక్ట్స్లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సిరమైడ్స్, పెప్టైడ్స్, అలాగే ప్రోబయోటిక్స్, పోస్ట్ బయోటిక్స్, ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్. వీటి వల్ల ఉపయోగం ఏంటి భయ్యా అంటే ఒకటి, మన స్కిన్ బ్యారియర్ ఏదైతే ఉందో దాంట్లో మాయిశ్చర్ ఏదైతే లూజ్ అయిందో ఆ మాయిశ్చర్ అనేది రీస్టోర్ అవుతుంది. అలాగే మన స్కిన్లో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, మన స్కిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు అన్ని బ్రాండ్స్ వాళ్ళు మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, మాయిశ్చరైజ్గా అదే హైడ్రేషన్ అనేది పెంచడానికి ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు అన్నట్టు. మ్యాక్సిమం మీరు గమనించండి, మీరు యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో సిరమైడ్స్ కానీ, పెప్టైడ్స్ కానీ, లేకుంటే ఇలాంటి ప్రోబయోటిక్స్ కానీ, పోస్ట్ బయోటిక్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఖచ్చితంగా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎందుకంటే 2025లో ఇవి ట్రెండింగ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నట్టు. ఇవి ఖచ్చితంగా యూజ్ చేయాలి, ఎందుకంటే 2024లో ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అసలు ఈ రెడ్నెస్, డ్రైనెస్ అసలు ఎందుకు వస్తుంది ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే అంటే ఫస్ట్ ఎక్స్ఫోలియేషన్. మామూలుగా ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్లోనే వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అందులోనే వాళ్ళు ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్తో పాటు ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా రిమూవ్ అయిపోతున్నాయి అన్నట్టు. ఎక్స్ఫోలియేట్ కర్నా అచ్చి బాతే, लेकिन రోజు ఎక్స్ఫోలియేట్ करना ये अच्छी बात नहीं है. సో ఎక్స్ఫోలియేషన్ అయినా కానీ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ ఇంగ్రీడియంట్ ఇంక్లూడ్ అయి ఉన్న ఏదైనా ప్రోడక్ట్ కానీ రెగ్యులర్గా యూజ్ చేయొద్దు. వీక్లీ వన్స్ ఎక్స్ఫోలియేషన్ చేయటం మంచిది, రెగ్యులర్గా ఎక్స్ఫోలియేషన్ చేయొద్దు. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్తో పాటు ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు ఫైనల్ ట్రెండ్ ఏంటి అంటే సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ యూజ్ చేస్తే హానెస్ట్గా చెప్పు, సన్ స్క్రీన్ యూజ్ చేస్తే అదేదో పెయింట్ వేసుకున్నట్టు ఉంటుంది
వస్తుంది కదా మొహానికి. సో అదంతా 2024లో, ఇప్పుడు 2025లో ఇన్విజిబుల్ సన్ స్క్రీన్ అని చెప్పేసి, లైట్ వెయిట్ సన్ స్క్రీన్ అని చెప్పేసి చాలా సన్ స్క్రీన్స్ వచ్చినాయి. సో ఇలాంటి సన్ స్క్రీన్స్ యూస్ చేయటం వల్ల మనకేంటి అంటే ఆ ఆయిలీనెస్, మనం ఏదో పెయింట్ వేసుకున్నట్టు మనకు ఫీల్ ఉంటుంది కదా, అలాంటి ఫీల్ లేకుండా, ఒక లేయర్ మన మీద ఉంది అన్నట్టు ఆ ఫీల్ లేకుండా ఇన్విజిబుల్ లైట్ వెయిట్ సన్ స్క్రీన్ అనేది ఇప్పుడు 2025లో యూజ్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మీకు బెటర్గా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మీకు లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి మీకు అన్కంఫర్టబుల్గా ఉండదు, మీరు కంఫర్టబుల్గా ఉంటారు. అలాగే సన్ స్క్రీన్ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు, ఐ మీన్ మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. చూసావా బ్రో ఎంత ఈజీ అయిపోయింది 2025లో స్కిన్ కేర్ రిలేటెడ్. మనం ఎంత ఈజీగా ప్రోడక్ట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2024లో ఎలా ఉండే, 2025లో ఎలా ఉంది. అలాగే 2024లో ఎక్కువగా షీట్ మాస్క్, ఫేస్ మాస్క్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎల్ఈడి మాస్క్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, అలాగే ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటుంది. సో ఇదన్నమాట 2025లో ఉన్న కొన్ని స్కిన్ కేర్ ట్రెండ్స్. ఇందులో మీకే స్కిన్ కేర్ ట్రెండ్ అనేది నచ్చింది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా కానీ, నెక్స్ట్ వీడియో సజెషన్ ఏదైనా ఇవ్వాలన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తా. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఐ విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే గుడ్ అండ్ బీ అట్రాక్టివ్.